హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజు ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి నేను చూపించబోతున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాత్ని తీసుకోండి, ఏ క్లాత్ అయినా పర్లేదు. ఎస్పెషల్లీ బ్యాగ్స్ కోసం, హ్యాండ్మేడ్ బ్యాగ్స్ కోసం కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు నేను మీడియం సైజ్ బ్యాగ్ చూపిస్తున్నాను కాబట్టి సో మీరు తీసుకోండి. లెంత్ వచ్చేసి 10:12 ఇంచెస్. సో నేను ఈ వీడియోలో మీకు జస్ట్ మనం ఎలా మాట్లాడుకుంటామో అలా క్లియర్గా నార్మల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్. అంటే టర్మినాలజీ ప్రొఫెషనల్గా కాకుండా సైట్స్ అని బేస్ అని అలా చెప్తా. విడ్త్ హైట్ అంటే మీకు అర్థం కాదు కాబట్టి. సో ఇప్పుడు నేను చూపించేది ఫ్రంట్ సైడ్ అనమాట. సో మనకి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అండ్ బేస్ ఇంకా సైడ్స్ అలా ఉంటుంది కదా బ్యాగ్. సో ఇది మెయిన్ ఫ్రంట్ సైడ్ పోర్షన్ అనమాట. సో ఇది మనం 10:12 ఇంచెస్ తీసుకుంటున్నాము. సో ఇలా ఎక్స్ట్రాస్ ఉన్న క్లాత్ని కట్ చేయండి. ఇది నేను వచ్చేసి ఓల్డ్ డ్రెస్ని హ్యాండ్ బ్యాగ్ లాగా స్టిచ్ చేయబోతున్నాను. సో ఇది డ్రెస్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో అందుకే ఇది హ్యాండ్ పార్ట్ని నేను బ్యాగ్లా కన్వర్ట్ చేయబోతున్నాను. సో మీరు ఏ క్లాత్ అయినా తీసుకోండి, నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే ఫాలో అయితే నేను స్టిచ్ చేసిన సైజులో మీకు వస్తుంది బ్యాగ్. సో చూస్తున్నారు కదా, హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అండ్ ఇలా విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్. సో ఒక ఫ్రంట్ సైడ్ మనం తీసుకునేది 10:12 కాబట్టి సో బ్యాక్ సైడ్ కూడా అదే మెజర్మెంట్స్ తీసుకోవాలి, సేమ్ లెంత్ ఉండాలి. సో ఇక్కడ నేను మీకు ఫోమ్ లేకుండా చూపిస్తున్నాను బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండ్ మధ్యలో నేను ఫోమ్ లేదు అని చెప్తున్నాను కదా. సో మీ ఇంట్లో ఇలా పాత జీన్స్ కానీ పాతవి ప్యాంట్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో ఉన్న జెంట్స్వి. సో వాళ్ళ ప్యాంట్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మంచిగా స్టిఫీనెస్ ఇస్తుంది అనమాట. సో జీన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. సో నేను ఫోమ్ నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి సో నేను మా హస్బెండ్ ప్యాంట్ హోల్డ్ వంది యూస్ చేసి మధ్యలో ఫోమ్ ప్లేస్లో దీన్ని స్టిచ్ చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏ సైజెస్లో తీసుకున్నారో 10:12 ఇంచెస్ సో అలానే అంతే సైజు ఇది మనం ప్యాంట్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ బ్యాక్ సైడ్ పోర్షన్ని కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో కట్ చేసుకొని సో మనకి ఇలా పెట్టుకోవాలి అనమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టి దానిపైన ఈ ప్యాంట్ క్లాత్ పెట్టి దాని తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో 3 ఒకటేసారి స్టిచ్ చేసుకోవడం రాని వాళ్ళు సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలా సపరేట్గా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత ప్యాంట్ ఫ్యాబ్రిక్ రెండు ఒకసారి జాయిన్ చేసుకోండి. యాక్చువల్లీ వచ్చినా రాకున్నా అంటే స్టిచ్చింగ్ వచ్చినా ఇదే ఫస్ట్ టైం అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఇలా బ్యాగ్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే నా బెస్ట్ సజెషన్ అంటే నేను ఒక 3-4 ఆల్రెడీ స్టిచ్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఏంటంటే సో మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఈ లైనింగ్ కానీ లోపలేసే ఫోమ్ కానీ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఫస్టే కట్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకొని 4 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా సో దాన్ని కట్ చేస్తే మీకు ఫోమ్ తక్కువ అవ్వడం కానీ ఎక్కువ అవ్వడం కానీ అలా ఏమీ ఉండదు. సో ఇందులో నేను ఇక్కడ ప్యాంట్ క్లాత్ యూస్ చేశాను కదా సో స్టిఫినెస్ కోసం సో అది కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను ముందుగా. సో కట్ చేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్తో 4 సైడ్స్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేశాను. సో దాట్ మనకి కొన్నిసార్లు మనం పర్ఫెక్ట్గా కట్ చేసాం అనుకుంటాం కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సగం లోపలికి వెళ్ళిపోతుంది, క్లాత్ సరిపోదన్నమాట. సో అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో అందుకే ఏదైనా కూడా ఏం స్టిచ్ చేసినా కూడా లైక్ డ్రెస్సెస్ కానీ మనం బ్లౌజెస్ ఏ స్టిచ్ చేసినా కూడా లైనింగ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ ప్యాంట్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మళ్ళీ 3rd లేయర్ లాగా లైనింగ్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇది కూడా అంతే. మనం ఇది కూడా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే సో మీకు తక్కువ అవ్వడం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమంటామంటే మనం దాన్ని గుంజి పడుతూ ఉంటాం అనమాట క్లాత్ని. సో దాట్ లైనింగ్ అనేది తక్కువైపోతూ ఉంటుంది సేమ్ తీసుకుంటే. సో ఎక్స్ట్రా ఉండడం వల్ల అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూస్తున్నారు కదా 4 సైడ్స్ కూడా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా కట్ చేసుకోండి. అండ్ సేమ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోండి క్లాత్ని. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి 10:12 ఇంచెస్. ఇప్పుడు మనం మన బ్యాగ్కి ఒక షేప్ని తీసుకురాబోతున్నాము.
సో ఆ షేప్ కోసం బేస్ కింద ఒక చిన్న కర్వ్ లాగా కట్ చేయబోతున్నాను. సో ఆ షేప్ చూసారా? సో నార్మల్గా తీసుకోండి. తర్వాత పైన జిప్ దగ్గర నుండి కిందకి 5 ఇంచెస్ అలా మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి. సో ఇది ఒక డ్రాప్ షేప్, నాట్ షార్ప్ డ్రాప్. సో అలా ఒక కైండ్ ఆఫ్ డ్రాప్ షేప్ అనమాట నేను స్టిచ్ చేసే బ్యాగ్. సో అందుకే ఈ షేప్లో నేనైతే కట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా? సో నీట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది. సో సేమ్ అది కూడా ఇదే షేప్లో రావాలి అంటే సో ముందు కట్ చేసుకున్న పీస్ని దానిపైన వేసి అదే దాని షేప్లో కిందది కూడా కట్ చేసుకుంటే 2 కూడా సేమ్ షేప్స్ అయిపోతాయి. చూస్తున్నారు కదా? సో అలా అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో అటు బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సైడ్స్ని కూడా నీట్గా లైనింగ్ అటాచ్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు హ్యాండిల్స్ కోసం క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి. సో హ్యాండిల్స్ కోసం క్లాత్ కొంచెం ఒక 4 ఇంచెస్ అలా తీసుకోండి. 4 to 5 ఇంచెస్ అలా తీసుకొని మీరు 3 ఫోల్డింగ్స్ చేయాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకు అంటే హ్యాండిల్ కొంచెం మనం బ్యాగ్లో వేసే వెయిట్ని అది మనం వేసినప్పుడు కూడా అదంతా స్టిఫినెస్గా ఉండడం కోసం ఒక 3 లేయర్స్ ఆర్ 4 లేయర్స్ మనం దాన్ని మలిచి కుట్టామనుకో అది చాలా స్టిఫ్గా పట్టుకోవడానికి కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేయాలి మధ్యలోకి. దాని తర్వాత 2 సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ 2 ఫోల్డింగ్స్ కూడా సింగిల్ ఫోల్డింగ్ లాగా చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో 2 ఫోల్డింగ్స్ని కూడా సింగిల్ ఫోల్డింగ్ లాగా చేసి సైడ్స్కి స్టిచెస్ చేసుకోవాలి. సో వెరీ సింపుల్. ఈ బ్యాగ్ నేను ఏంటి అంటే జస్ట్ ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తో ఈ బ్యాగ్ని అయితే స్టిచ్ చేశాను. సో నాకు తెలిసిన ప్రాసెస్ని మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి బ్యాగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఇది జస్ట్ నా ఫస్ట్ వీడియో అంతే. బట్ ఇంకా దీని ప్లేస్లో వేరే ఫ్యాబ్రిక్ ఉంటే మీకు ఆ మోడల్ ఫోన్లో అంత క్లియర్గా తెలియట్లేదు, ఐ మీన్ వీడియోలో. సో డైరెక్ట్ చూస్తే దాని షేప్ కానీ దాని మోడల్ కానీ చాలా బాగుండింది. ఇది ఏంటి అంటే బ్లాక్ ఫ్యాబ్రిక్ అయ్యి మళ్ళీ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ వచ్చేసరికి మీకు అంత నీట్గా కనిపించట్లేదు, ఐ మీన్ అంత పర్ఫెక్ట్గా కనిపించలేదని నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో ఇప్పుడైతే 2 హ్యాండిల్స్ని అయితే మనం రెడీ చేసుకున్నాం. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయ్యింది, బ్యాక్ సైడ్ అయ్యింది, హ్యాండిల్స్ అయ్యాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది బేస్ అండ్ బోత్ సైడ్స్. సో దానికోసం ఒకటి సైడ్స్ ఇంకా బేస్ ఇదంతా కలిపి ఒకటే క్లాత్ని నేను తీసుకున్నాను. సో అది ఎలా తీసుకోవాలి అంటే మీరు ఫ్రంట్ సైడ్ తీసుకున్నారు కదా, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సపరేట్ క్లాత్ని కట్ చేసుకున్నారు కదా. సో అవి సైడ్ మొత్తం ఎంత వస్తుంది మెజర్మెంట్స్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకొని ఒక క్లాత్ని అయితే సేమ్ ఆ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి. దాని వీటితో వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకొని హైట్ ఐ మీన్ లెంత్ అనేది 29. సో నేను తీసుకున్న బ్యాగ్ యొక్క ఫ్రంట్ సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ 20 సైడ్ కాబట్టి ఈ బేస్ ఇంకా సైడ్ క్లాత్ వచ్చేసి 29 ఇంచెస్ తీసుకోండి. దాని తర్వాత ఇదొక షేప్ డిఫరెంట్ షేప్ తీసుకురావడానికి 5 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. సో ఈ క్లాత్కి కూడా మనం సేమ్ ఫోమ్ లేకుండానే ప్యాంట్ క్లాత్ని అయితే అటాచ్ చేసుకున్నాను. దీనికి మనం లైనింగ్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకెందుకో ఇట్స్ ఓకే అవి 2 వేసినా కూడా సేమ్ ఉంది అని అనిపించి ఇంకా నేను బేస్ పార్ట్కి అయితే ఓన్లీ ప్యాంట్ క్లాత్ ఒక్కటే అటాచ్ చేశాను. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండిల్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి అటాచ్ చేసుకోవాలి. సో సైడ్స్ నుండి 2 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర ఐ మీన్ ఆ మార్క్స్ దగ్గర మనం హ్యాండిల్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్కి కూడా హ్యాండిల్స్ని అటాచ్ చేసుకొని మీరు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ హ్యాండిల్స్ అనేవి మీకు హైట్ అడ్జస్ట్మెంట్ ఇంకా తక్కువ కావాలి అనుకుంటే నేను ఇక్కడ 17 ఇంచెస్ అలా తీసుకున్నాను, మీరు 15 అయినా తీసుకోవచ్చు. సో అది మీ కంఫర్టబుల్ ఎలా పట్టుకోవాలనుకుంటే అలా.
సో ఇప్పుడు ఆ 2 సైడ్స్‌ని కూడా మధ్యలో జిప్‌తో అటాచ్ చేయాలి. సో జిప్ ఎలా స్టిచ్ చేయాలనేది మీకు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా చాలా బ్యాగ్ వీడియోస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడే అంతా చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి జస్ట్ జిప్స్ని ఈ రన్నర్ అండ్ జిప్, సో ఇవి 2 మనం బయట షాప్స్లో దొరుకుతుంది, తీసుకోవచ్చు. సో అవి ఎలా అటాచ్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ దెన్ యాక్చువల్లీ క్లిప్ మిస్ అయిందండి, సో చూపించొద్దు అని కాదు కానీ క్లిప్ మిస్ అయింది. సో నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా నేనే ఈసారి ఒక్కదాన్ని షూట్ చేసుకున్నాను విత్ మై ట్రైపాడ్ స్టాండ్. సో అందుకే కొంచెం ప్రాబ్లం అయింది, ఒక్కరే షూట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. సో అంటే స్టిచ్చింగ్ చేశాను ఇలా నేను ఒక్కదాన్నే ఫోన్ని హ్యాండిల్ చేసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ తీయడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకే కొంచెం ఒక క్లిప్ అయితే మిస్ అయింది, హడావిడిగా మర్చిపోయాను షూట్ చేయడము. సో అందుకే నెక్స్ట్ టైం చూపిస్తాను. సో ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ అయిపోయాయి, జిప్ పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, బేస్ పార్ట్కి ఇందాక చూపించిన క్లాత్ని అయితే మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో మొత్తం ఓవరాల్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ని దీనికి అటాచ్ చేయాలి. ఐ హోప్ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇంకా ఎక్స్ప్లెనేషన్ కన్నా. సో నేను చూస్తూ ఎక్స్ప్లెనేషన్ వింటే ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పేసి సో ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదే అనమాట, సింపుల్ అండ్ వెరీ క్యూట్ బ్యాగ్ అనమాట. సో ఇది ఎస్పెషల్లీ మనం ఫోన్స్ కానీ సింపుల్గా మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇంకొక సైడ్ అనమాట, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చాలా ఫోల్డ్ చేసుకొని సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ దానికి అటాచ్ చేస్తూ స్టిచ్ చేయాలి. సో ఇదే అనమాట నా వీడియో. సో బోత్ సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 అటాచ్ చేస్తూ ఈ బేస్ పార్ట్కి స్టిచ్ చేసుకొని కంప్లీట్ చేసేసుకోవాలి. సో కుదిరితే 2 టైమ్స్ కూడా స్టిచెస్ వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎంత వెయిట్ పెట్టినా కూడా అది మోసే అంత కెపాసిటీ ఉంటుంది కాబట్టి సో ఏదైనా కూడా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. స్టిచెస్ పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేస్తూ స్టిచ్ చేసుకోండి. సో ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత సో మీకు ఇలా కనిపిస్తుంది అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనం ఇది ఇందాక చూపించింది బ్యాక్ సైడ్ కదా, ఇప్పుడు ఇలా మీరు ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ తీసేసుకోవాలి. బ్యాగ్ని తీసుకున్న తర్వాత దాని షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో వెరీ సింపుల్ అండ్ క్యూట్ బ్యూటిఫుల్ బ్యాగ్ అనమాట ఇది. సో ఇందులో మీరు మినిమం ఒక 1-2 కేజీ వెయిట్ ఉన్న ఐటమ్స్ కానీ అలా పెట్టినా కూడా హోల్డ్ చేసే కెపాసిటీ ఈ బ్యాగ్కి ఉంటుంది. సో వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఐ హోప్ ఈ బ్యాగ్ ఇంకా దీని ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.